తీయ మధురంగా ఉంది. దేవుని వాక్యం ఎంతో మధురంగా ఉంటుందండి. ఉండే వాళ్ళకేమో దేవుని వాక్యం మధురంగా ఉంటుంది. పోయే కాలం మీకు చెప్పిన రెండు ఒకటే. పోయే కాలంలో ఉండే వాళ్ళకి దేవుని వాక్యం ఏం చెప్పరండి, కారణం చెప్పు. అయ్యూరు భాష చేయదేమోలే. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాటలను అర్థం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కొందరు కఠినంగా ఉంటది. నీకు దేవుని వాక్యం కఠినంగా ఉందంటే నువ్వు పోయే కాలంలో ఉన్నావు, జాగ్రత్త. ఉండే కాలానికి ఏర్పాటు చేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఎవరు నిన్ను పిలవరు. వస్తారా? చూస్తారండి, చూస్తారా? యేసు ప్రభువే పిలవలేదండి. పిలిచారా? అది ఉంది మరి అన్నిటికీ వాళ్ళు ఆయనను వెంబడి. అది వాక్య క్రమం అండి. మనం ఏం చేస్తాం? ప్రేమ ప్రేమ దోమ, ప్రేమ దోమ అని చెప్పి రక్క 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 మా మధ్య ఇబ్బందులు పెడదు. మేము గిట్లు పట్టు చేస్తే ఎవరు లేదు మా మధ్య. ఇప్పుడు ఆమె రాకపోతే వీళ్ళకి కొట్లాడుకోవడానికి ఏమంటుందండి, టాపిక్ లేదు. ఇప్పుడు దయచేసి వినండి, నేను ఎవరిని గురించాను అని అనుకోమాకండి. అది వాక్య సత్యం. మొహమాట పడద్దండి. మనుషులను సంతోష పెట్టే కార్యాలు చేయబాకండి. మనుషులను ఆనంద పెట్టడానికి ప్రయత్నాలు చేయొద్దు. మనం ఈరోజు భయపడాల్సింది దేవునికి కానీ మనిషికి కాదండి. జెఫన్యా గ్రంథం 1:8 వచనం. జెఫన్యా గ్రంథం 1:8 వచనం. తొందరగా. జెఫన్యా గ్రంథం కొత్త నిబంధనలో ఉండదు. పేజీ నంబర్ 277 యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల ఎవరి వలె అమ్మగా జాగ్రత్త. ఎవరి వలె? వెనకాల సోదరులకు ఆనందంగా ఉంది. మమ్మల్ని ఒక్క ప్రశ్న లేదు, మేము చెప్పాలి పని అంటేనా మాకు లేదు అని. అయ్యా వాళ్ళకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు భయపడేసావు. ఎవరి వలె? అన్య దేశస్థుల వల్లే వస్త్రములు వేసుకున్న వారిని అందరినీ, అన్య జనుల వలె వస్త్రములు వేసుకున్న కొందరిని. ఎంత బాగా వాక్యం ఏంటి? కొందరి కాదు. ఏం చేస్తారంట? గట్టిగా. నీకు మైక్ లేదా? మైక్ లా అరువు గట్టిగా. అరు నేను చెప్తాను కానీ మేమయ్యా నేను చెప్తానండి. అరువయ్యా నాకే ఇప్పుడు అంటాం కదా. ఏం చేస్తారంటమ్మా? సహోదరి చెప్పండి అమ్మా. అన్య జనుల వలె వస్త్రములు వేసుకున్న వారిని అందరిని ఏం చేస్తారంట? శిక్షించును. ఉందా కదా? నా మాట జాగ్రత్తగా వినాలి. నువ్వు నేను పరలోకానికి వెళ్ళాలంటే నీకు నచ్చినట్టుగా నేను నచ్చినట్టుగా ఉంటే పరలోకానికి పోయే ప్రసక్తే. మోసపోవద్దండి. మీరు అనొచ్చు అది పాత నిబంధన భాగం అండి. ధర్మశాస్త్రం వాక్యాలు బాగా చెప్తాడండి. కొత్త నిబంధనలో యేసు ప్రభు కొట్టేశారు కదా ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు కొట్టేయలేదండి. ఒక మాట చూడండి, తర్వాత మాట చెప్తాను మీకు. మొదటి అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల 2వ అధ్యాయం 41. అపోస్తుల కార్యాలు 2. అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. వీరు అపోస్తుల బోధ ఇంకను అనేక విధములైన మాటలతో
సాక్ష్యం ఇచ్చి మీరు 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 అయిపోతాను మీరు అంటే బ్రదర్ మీరు అంటే మనము నెక్స్ట్ ఎప్పుడు మూర్ఖులకు ఈ తరము ఎవరండి ఈ తరం అంటే ఎవరిది ఈ తరం అంతా ఎవరిది అడుంది ఈ తరానికి దేవుడు పెట్టిన పేరేందండి మూర్ఖులు ఈ తరము వారికి ఈ తరము వారకు మూర్ఖులకు వారికి వారితో కలిసిపోయి భుజం మీద భుజం చేసుకుని అనగా వేరే ఉందా కలిసి ఉందా బైబిల్ నమ్మండి. మీకు నచ్చినట్టుగా అండర్లైన్ చేసేది, మీకు నచ్చినట్టుగా రౌండ్ ఆఫ్ చేసేది. బాబా కూర్చో కూర్చో. ఏముంది అక్కడ? వేరే ఉందా కలిసి ఉందా? నా మాట జాగ్రత్తగా పెట్టి మీకు వాక్యం అర్థమవుతుంది. నవ్వుతా ఉంటే అర్థం కాదు. నవ్వండి. వద్దాలో నవ్వడం న్యాయమైన నవ్వు మంచిదే, అన్యాయమైన నవ్వు మంచిది కాదు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరైతేనే వచ్చేది రక్షణ. మూర్ఖులకు ఈ తరం వారితో కలిసిపోయితే వచ్చేది ఎనపడికి అర్థం కావడం వాక్యం తిట్టుకుంటా ఉంటాం. ఆనందపాలి ఇలాంటి పాటలు ఎందుకని పిలిపించారా? నీకు పాటలు చదవలేక బొమ్మంటే ఇప్పుడే ఏముంది? ఏంటంటే రక్షణ అంటే యేసు ప్రభువు పాపినయ్యా నా పాపాలు క్షమించేసుకో, నీ బిడ్డగా చేసేసుకో, మేము మళ్ళీ దేవుడు మునిగేస్తాం, ఆమేన్. అదే రక్షణ. అదండి అదే రక్షణ. మళ్ళీ దేవుడు మునిగేసి మళ్ళా పాపం చేసేవాడు లేరా? ఎందుకు మళ్ళా పాపం చేస్తున్నారు చెప్పండి. బాప్తీసానికి ముందు ఏం చెప్తున్నాడు ఆయన? మూర్ఖులకు ఈ తరానికి వేరైతేనే రక్షణ. మేము పొందేసాము అనుకోబాకండి. ఎప్పుడైతే ఈ తరానికి వేరుగా నువ్వు జీవిస్తూ ఉంటావో, ఈ తరానికి వేరుగా నీ జీవితం ఉంటుందో, అప్పుడే నువ్వు రక్షించబడినట్టు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన దాటిపోతా. అదంటే అది పక్కన పెట్టకండి, డెఫినెట్లీ అంటాం దాన్ని. టైం ఎంతండి? టైము 1:35 చేస్తారా? ఇంకా ముందు చేయమంటావు నీ ఇష్టం అడగ. నువ్వెవరు మా మాట ఏంటి అనుకుంటా లోపల. మీరు కూడా అంతేనే. ఇండియాకి లేదురా, అది కూడా వాస్తవమే. ఎక్కడ మరి ఎక్కడున్నామండి? లోకానికి వేరే. తర్వాత మాట మింగేస్తున్నారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి. రక్షణ రావాలంటే ముందేం చేయాలి? మూర్ఖులకి తరానికి వేరైపోవాలి. అంత వచ్చిందా? మూర్ఖులతో కలిసేసింటే రక్షణ లేదు, రక్షణ కాదు. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీ ఊర్లో పెళ్లి కాని అబ్బాయి ఉన్నారా? పెళ్లి కాని అబ్బాయి ఒక అబ్బాయి చాలా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ప్రైవేట్ మనం పెళ్లి చేయాలి. ఇప్పుడు అబ్బాయి చేయకండి, అప్పుడే ఉంది పెళ్లి. ఇప్పుడు మూర్ఖుల దగ్గరికి వెళ్దాం. ఈ అబ్బాయి తర్వాత చూద్దాం, పెళ్లి ముందు మూర్ఖులు వెళ్దాం. మూర్ఖుల్లో ఒక అబ్బాయి చెప్పండి. ఎవరు ఒక ఎక్స్పైర్ చెప్పండి. మహేష్. ఎవరు మహేష్? ఓకే, జస్ట్ అర్థంగా చెప్తుంటాడు. ఇప్పుడు ఈ మూర్ఖుల తరంలో ఉన్నాడు ఈ అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి చేయాలి.
వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయి వెళ్ళి బాబు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారా, అమ్మాయి ఎలా ఉండాలి అని అడుగుతాం. ఏమంటాడు మహేష్? ఏముంది డాడీ, అందంగా ఎర్రగా ఉండాలి, అందంగా ఎర్రగా ఉండాలి. కూస్తే బాబు ఏడొద్దాం, ఈయన ప్రైవేట్ అడుగుతాం. వీళ్ళు మూర్ఖులకు తరంలో వాళ్ళు ఇచ్చిన ఆశ్రయింది అమ్మాయి నాకు ఎర్రంగా ఉండాలి, అందంగా ఉండాలి. ఈయన అడుగుదాం, ఏం ప్రైవేట్ నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, తెలంగాణ ఉండాలి. ఏమన్నాడు? ఏమన్నా తేడా తేడా ఉందా చెప్పండి. సరే నెక్స్ట్ మరి కట్న సంగతి ఏంటయ్యా? ఇటు పక్కన వెళ్తున్నాం. ఎవరు? మహేష్ని. ఏముంది డాడీ, ఈ రోజుల్లో చాలా కొత్త ఒక 10 లక్షలు కట్నం. ఇటు కొంత ప్రవీణ్ని. ఏం ప్రవీణ్ ఏం సంగతి? కట్నం అంటే బాగుంటుందో ఆనంద పాలు బాబు ఒప్పుకోడు, పెళ్లి ఖర్చులని చెప్పి ఒక 15 లక్షలు అడుగుతాం. ఇంకా చెప్పాలా? ఇక పెళ్లి ఈయన అడతాం, ఏం మహేష్ పెళ్లి రోజు తాడు పెట్టాలా? కట్టకపోతే ఇట్లా ఇట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, అది పసుపు ఉండాలి, కింద మన బంగారం ఉండాలి. మన ఎక్కడికి వచ్చాం, ఈయన అర్థం ఉంటాడు. ఏమయ్యా ప్రవీణ్ ఏం కావాలా? అక్కడ తాడు, ఇది తాడు, ఆయనకి తాడు. పెళ్ళి అయింది, 7 అడుగులు నడిచిన తర్వాత కావాలి పెళ్లి కూతురు ముందు పెడుతుంది. ఇటు పక్క ఏం పెడుతుంది? ఇచ్చా ఎట్లు ఏడా ఏడా చెప్పండి అమ్మా, ఏడా అట్లా 7 మెట్లు 6 మెట్లు, 7 పసుపుతాడు 6 పసుపుతాడు. ఏడండి వీరు? వీరయ్యమా వీరయ్యామా కలిసిపోయామా? అందుకే మా సంఘంలో చెప్పాను, పసుపు తాడు కట్టడానికి వీల్లేదు. డబ్బులు అవుతాయంటే కావాలి పెళ్లి ఆపుకో. మంగారు తాడు కట్టడు కట్టు పెట్టాను. ఇప్పుడు మళ్ళా పసుపు ఇంకా అంత బియ్యం అంత అంటే చెప్పురా ఈ పక్కనే ఆ పెళ్లిలో అయ్యేస్తే భలే ఉండేది. అందులో ఈయన మారదామండి. మూర్ఖులవి తరానికి వేరుగా జీవిద్దాం, పరలోకానికి వెళదాం. ఏం మునిగిపోలా? అక్షంతలు వేయకపోతే పెళ్ళగుద్దండి, మెట్లు పెట్టకపోతే పెళ్ళగుద్దండి, తాళ్ళు పట్టు కట్టకపోతే పెళ్ళగుద్దండి. చెప్పండి. కాంప్రమైజ్ అయిపోయింది ఈరోజు ప్రపంచం. క్రైస్తవులందరూ లోకంలో కలిసిపోయి మేము కూడా పోతాం 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 అనుకుంటారు. పనులు ఏదో రా బయటికి. లోకానికి వేరైతే గాని నీకు రక్షణ. 18వ అధ్యాయాన్ని మరొకసారి సెకండ్ హాఫ్లో మిగతా మాట చూసుకుందాం. 18 వచ్చిన పరలోకంలో ఎవరు గొప్ప అని అడిగితే యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ చూడండి. 18:1 ఉంటుందయ్యా మత్తయి సువార్త. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డని తన ఎద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఉంటున్నారు. పరలోకంలో ఎవరు గొప్ప సమస్య ఇది. ఇద్దరు రండి, జక్కరణ నేను పక్కన వెంటనే జక్కరణ గొప్ప చెప్పారు. ఎవరు గొప్ప దిగింది? ఎవరు గొప్ప అవసరం అండి? ఎవరు గొప్ప? అలాంటి తలంపులు పెట్టుకోమాకండి. ప్రభు అంటున్నాడు, పరలోకములో ఎవరు గొప్ప తర్వాతనైనా అసలు నువ్వు పరలోకానికి పోతావో లేదు ముందు చూసుకో. యేసు ప్రభు ఆన్సర్ చూడండి. మీరు పరలోకంలో గొప్పవాడు కూడా మేమంటుంటే ఏమంటాడు? మీరు మారాలి. ఏమంటే మారమాడేసే మారలేదా? బాప్తి తీసుకోలేదా? ఏమ్మా అన్న వెనకాల చెప్పండి. మారలేదు మన ఇంకా బాప్తి తీసుకోలేదా? ఏమంటాడు? మీరు మార్పు ఉంది. నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరెవరు నీళ్ళు ఏమనండి? నీళ్ళు మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? బిడ్డల్లాగా అయిపోవాలి. ఎలాగైపోవాలి?
వచ్చిన వాళ్ళంతా బిడ్డలా పెద్దోళ్ళ? చెప్పండి అమ్మా, మీకు పరలోకం కావాలి, అర్థం కావాలా? పరలోకం కావాలి అంటే నువ్వు బిడ్డ అయిపోవాలి. నువ్వు పెద్దోడువో పెద్దదానికో నీకు పరలోకం దొరకదు. మరలా చెప్తున్నా, దేవుని వాక్యాన్ని నమ్ముతారు నమ్మరా? ఎవరు వెళ్తారా? అదేం రాస్తుంది? ఏం రాస్తుంది? మీరు మార్పు నుండి ఇంత ఎత్తైనారు ప్రభా, ఎలాగా నేను మారే? ఈరోజు మనోడు వరుస నికోదేము అడగలేదా? నికోదేము చెప్పాడు, ఓ నికోదేము నువ్వు మార్పు నుండి పసిబిడ్డ వంటి వాడు అయితే తప్ప నువ్వు పరలోకానికి అది అట్లేదు. దాని వివరించి చెప్తా మీకు అంతే అనలేదా? నేను కొత్తగా జన్మించిన తప్ప అంటే అదేమి? ఎంత పెద్దోడు ఏమి పోవాలి? పసిబిడ్డ అయిపోవాలమ్మా నువ్వు. నీకు అర్థం కావాలని చెప్తా. మీరు ఎప్పుడైనా ఏది అని తోడకపోయారా? ఒకసారి ఏది తోడలు ఎప్పుడు చెప్పలేదా మీ చేతిలో? మాట్లాడి చెప్పావు కదా. మరి ఏదంటారు? ఏదేని తోటలు ఎవరుంటారండి? ఆదాము హవ్వలు. ఎంత ఎత్తు ఉండుంటారు? ఆదాము ఎంత ఎత్తు ఉంటాడు? సరే నా మాట ప్లీజ్. మరి ఎందుకు అవకాశం ఇంత ఎత్తు ఉంటాడా? దయచేసి మనసు పెట్టి చెప్పండి. ఆడతలేదు. నేను వెళ్ళిపోయినా సరే మీరు సచ్చేదాకే మాట్లాడుతున్నాను. మీకు గుర్తుండే పని అయితే కూర్చోలేక ఇవ్వండి. ఆదాము ఏదైనా తోటలో ఇంత ఎత్తు ఉంటాడా? ఈ పాస్టర్ గారు చెప్తున్నారు ఇంకా ఎత్తు ఉండి ఉంటాడు. ఇంకోటి హవ్వ ఎంత తింటుంది? హవ్వ చూసాడు అయ్యో నాకు తెలుసమ్మా. మొత్తానికి ఆ ఎత్తులు కొంచెం తక్కువ కొంచెం ఎత్తు, మొత్తానికి ఇంత ఎత్తు గ్యారెంటీగా ఉండుంటారు. నేను చెప్పేది పండు తినక ముందు రోజు ఏసు దేవుడు వస్తున్నాడు పరలోకం నుంచి. రాగానే వచ్చి రాకముందే ఆదాము అని చెప్తాడు, పరిగెత్తుకుని దేవుని దగ్గర కూర్చొని బహుశా భుజం మీద చేసేదేమో, లేక పక్కనే కూర్చున్నారేమో. నేను అడుగుతున్న ప్రశ్న, ఆ సమయంలో ఆదాముకు సొక్కా వేసుకుంటాడా? ప్యాంట్ వేసుకుంటాడా? హవ్వ షేర్ కట్టుకుందా? బ్లౌజ్ వేసుకుందా? మీరు చూసారా? ఎంత బాగా చెప్తారు. చూసారా చెప్తారు బాగా భయ విశ్వాసం వాళ్ళకి. అదే అదే కాబట్టి వెళ్ళాల్సింది. వాక్యంలో ఉన్నదంటే బట్ట లేకపోయినా అంత వయసులో అంత ఎత్తులో ఎలా ప్రభు దగ్గర నేను చెప్పానమాట. నేను చెప్పానా? మీ పాట చెప్తున్నాడు ఏమన్నా? అంత ఎత్తున్నా, అంత ఎత్తు అవ్వ, అంత ఎత్తు ఆదాము బట్టలు లేకుండానే. ఇప్పుడు అంత ఎత్తు ఒకరి బట్టలు ఇట్రమనండి, ఇట్రమనండి, ఒకరిని ఒకరిని తీసి నవ్వుతుందండి. చూస్తామని ఏమవుతుంది? ఒకవేళ వస్తే ఏమవుతుంది? అందరూ పరారు. అవునా? అయితే ఆ రోజు దేవుడు వారి దగ్గరే కూర్చున్నాడు, వారితో మాట్లాడాడు. ఎందుకు? వాళ్ళు అంత వయసులో ఉన్నా, అంత ఎత్తు ఉన్నా వాళ్ళ తత్వం ఉంది. పసి బిడ్డలలాగా ప్రభుతో కూర్చుని మాట్లాడుతూ ఆయా రకాలుగా బుద్ధి మీద చేతులు వేసి మాట్లాడతారండి. నన్ను డిస్టర్బ్ చేసి దయచేసి వాక్యం చెప్పాడు. సీరియస్ చెప్తున్నా. పసి బిడ్డల తత్వముతో దేవునితో మాట్లాడుతున్నాడు. ఉళ్ళ ఒకడా చూడా సాతాను అపవాది మెల్లిగా ఆ మాట ఈ మాట చెప్పి పండు ఆదాము చేత హవ్వ చేత తినిపించేసినాడు. ఇప్పుడు మీరే చెప్తారు. తిన్న తరువాత ఆదాము హవ్వలు పండు తిన్న తరువాత దేవుడు మజా ప్రకారం వచ్చాడు. మాట్లాడదాం అవతో ఆదాముతోనని వచ్చాడు. ఆదాము దగ్గరికి
హవ దగ్గరకు వచ్చిందా? ఎందుకు రాలా? అట్టా ఆంత వచ్చింది ఒప్పుకో పక్కలేవు. ఎందుకు రాలా చెప్పండి పాస్టర్ తోగా. ఏమయ్యారు ఇప్పుడు? దిగంబరు అన్న తినేది ఎగ్జాక్ట్ కరెక్ట్. ఎప్పుడైతే పండు తిన్నారో పెద్దోళ్ళైపోయారు. ఎంత పెద్ద అయిపోయారు, అవునా? పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి బట్టలు లేకుండా రావాలంటే వాళ్ళకి ఏమైంది? సిగ్గు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, పిల్లోళ్ళుగా ఉన్నప్పుడేమో తోటలో వండించాడు, అవునా? మీకే పిల్లోళ్ళుగా ఉన్నప్పుడేమో దేవుడు ఆదాములు హవ్వను తోటలో వండనిచ్చి మీరు ఏ పండైనా తినండి అన్నాడు. వీళ్ళు ఏమైనా తినకూడదు పండుగ పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏమన్నాడు ఏసయ్యా? మర్యాదగా నా తోటలో నుంచి నా ఇంట్లో నుంచి మీరు బయటికి పోండి అన్నాడు. ఎప్పుడు అన్నాడు? పండు గురించి చెప్పాకండి. పండు మాకు తెలిసింది. చాలా మంది చెప్తారు పండు తిన్నాక అందరూ తెలుస్తుంది. నేను చెప్పాలి పనిలే. పండు తిన్న తర్వాత వీళ్ళు ఏమయ్యారు? పసిబిడ్డలు కాస్త పెద్దలు అయిపోయారు. అంటే నాకు అర్థమైందంటే పసిబిడ్డలుగా ఉన్నారు అంటే పాపమే లేని వారుగా ఉన్నారు. పసిబిడ్డలంటే పాపమే. ఇప్పుడు పసిబిడ్డని ఆ బిడ్డకి షర్టు ఆ డ్రాయర్ గురించి వదలండి, ఆ రౌండ్ కొడతాడు, అవును కదా? ఎందుకు? పాపం అంత కూడా లేదు కాబట్టి. మొదటి యోహోను రాసిన పత్రిక నేను ముగిస్తానండి, దానికి ఇబ్బంది పడదు, ముగిస్తాను. మొదటి యోహోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఎవరైనా ఆయన వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. వెలుగు అంటే పాపం లేని స్థితి, చీకటి ఏమాత్రం లేదంటే పాపం అంతా కూడా క్షేమంతా కూడా. పసిబిడ్డల్లాగా మారడం అంటే పాపము క్షేమంతా కూడా లేకుండా ఉండడం. ఎప్పుడైతే అపవాది నీ చేత నా చేత పండు తినిపించేశాడో మనం ఇప్పుడు ఏమయ్యాం? పెద్దోళ్ళు అయిపోయాం. పెద్దోళ్ళు అయిపోయి ఉన్నప్పుడు అర్థమైంది? చెప్పు. పాపం ఎక్కువైపోయింది, చీకటి ఎక్కువైపోయింది. వెలుగు కొంచెం కూడా చీకటి అయిపోయిన ఆదాము హవ్వలను ఇంట్లో లేకుండా బయటికి తోలేశాడు. ఇప్పుడు మరలా యేసయ్య వచ్చాడు. మరలా వచ్చి మరలా ఒక పండు తయారు చేశాడు. ఎవరికి? ఏదేను తోటలో నుంచి బయటికి తోయబడ్డ ఆదాము హవ్వలకు. వాళ్ళే మనం. ఇప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నేనిచ్చే పండు మీరు తినండి, నేనిచ్చే పండు మీరు తినండి అన్నాడా? అంటే అర్థమైంది? ప్రయాసపడి పాప భారమును మోచున్న వారలారా నా యొద్దకు రండి అంటే అర్థమైంది? నేనిచ్చే పండు తినండి. ఇప్పుడు మళ్ళా ఆదాము హవ్వలు ఆ పండు తిన్నారు. ఇప్పుడు ఏమైంది? మళ్ళా చిన్నపిల్లయ్యా. ఇప్పుడు చిన్నపిల్ల అయ్యారు కాబట్టి వీళ్ళకి ఏం దొరికింది? మళ్ళా ఏదేను తోటలోకి పోవడానికి చెప్పండమ్మా పర్మిషన్ దొరికింది. అదేనా? కాబట్టి ఏదేను తోట అనే పరలోకానికి నువ్వు నేను పోవాలంటే యేసు ప్రభు ఇచ్చిన పండు తినాలి. ఎలా మారాలి? మీరు మార్పు నుండి పసిబిడ్డల వంటి వారైతేనే తప్ప ఏదేను తోటలో వెళ్ళే అవకాశం జ్ఞాపకం పెట్టుకుందాం. ఆదాము హవ్వలు మొదట పసిపిల్లలు తప్పని కలిగిన వారే. అయితే అపవాది మాట విని పండు తిన్నారు కనుక వాళ్ళలో పెద్ద పెద్ద అన్నప్పుడు మీ మనసులోకి రావాలి, పాపానికి చోటు దొరికిపోయింది. పాపానికి చోటు దొరికింది కనుకనే వాళ్ళకి ఏమర్థమైంది? మాకు బట్టలు లేవు అని. పాపం లేని వానికి భయం కానీ బట్టలు లేకపోతే క్షమించాలి. పాపం లేని వారికి బట్టలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మరి పాపిష్టుడికి బట్టలు వేసుకున్నా కూడా భయమే.
పాప పర్సెంటేజ్ పెరిగితే పెద్దోళ్ళు అయిపోతారు, పాప పర్సెంటేజ్ 0 అయిపోతే పసిబిడ్డలు గుర్తుపెట్టుకోండి. 0 పాపం పసిపిల్లలు, పాపం కలిగిన వారు పెద్దోళ్ళు. మరలా నెక్స్ట్ చూసుకుందాం. ఒక్క పాపమైన ఉంటే చాలండి, పరలోకానికి పోకుండా దేవుడు మనల్ని ఆపేస్తాడు. ఎందుకు? ఏదేను తోటలో నుంచి ఆదాము హవ్వను తోలేసింది. ఎన్ని పాపాలు చేశారండి? ఎన్ని చేశారా? సింపుల్, ఒకే ఒక పాపం. తినొద్దన్న పండు తిన్నారంతే. తినొద్దన్న పండు తినడానికే నా ఇంట్లో ఉండదు బాగా తినేశాడు. ఒక్క పాపం చేసిన దానికే. ఏమంటే మీరు నమ్ముతున్నారా? నాకుండే ఒక్క పాపాన్ని బట్టి దేవుడు నన్ను పరలోకానికి చేర్చుకుంటారని అనుకుంటున్నారా? మోసపోవద్దు. ఆ ఒక్క పాపం కూడా లేకపోతేనే తప్ప పరలోకానికి పోలేవు. యవనస్తుడు ఏమన్నాడు? యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి ప్రభు నాకు పరలోకం కావాలంటే ఏమన్నాడు? ఆజ్ఞలను పాటించాయా అన్నాడు. నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీకు 5 కుదువుగా ఉన్నానడా? నువ్వు పరలోకానికి పోవడానికి వేసిన గేడు ఒకటే, ఒకే ఒక కారణం వల్ల నువ్వు వెళ్ళకూడదు పరలోకానికి అన్నాడు. నీవు పరిపూర్ణుడు ఒకటికు కోరిన నీవు వెళ్ళి నీ ఆస్తి నేను పేదవాళ్ళకే ఒక్క పాపం చాలండి నిన్ను తోటలోనికి రాకుండా ఆపడానికి. ఒక్క పాపం చాలండి ఏదైనా ఉండకుండా బయటకు తోసేయడానికి. ఒక్క పాపం చాలండి మనం నరకానికి. కాబట్టి మన ప్రభు ఎంత పరిశుద్ధుడో, మన ప్రభు చీకటి నేను ఎంత వెలుగో అంత వెలుగుగా మనం మారితేనే కానీ ఆ నిత్య రాజ్యమైన పరలోకానికి మనం చేరలేము. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ప్రభు చెప్పిన మాటలు కఠినంగా ఉన్నాయని మరి అన్నిటికీ రాలేదు. ఆ మాటలే మిగిలిన 12 మంది శిష్యులకు ఎలా ఉన్నాయి? నిత్య జీవముగా ఉన్నాయి. కాబట్టి దేవుని మాటలు మనకు నిత్య జీవంగా అయినప్పుడు మనం కూడా ప్రభుతోనే ఉంటాం, ప్రభువులోనే ఉంటాం. ప్రభు వచ్చినప్పుడు తప్పకుండా ఎత్తబడే గుంపులో ఉంటాం. ప్రభు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఇంతవరకు మనం చక్కని దేవుని మాటలు విన్నాం. ఏ మాటలు విన్నాం? కఠినమైన మాటలు విన్నామా? తీయటి మాటలు విన్నామా? తీయంగా ఉన్నాయా, కఠినంగా ఉన్నాయా? సరే, ఏదేమైనా సరే కఠినంగా ఉంటే దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తాం, వాక్య ప్రకారం మనం నడుస్తాం. కాబట్టి 2 వర్తమానాలు మనం విన్న వాక్యం కోసమై అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నైనా మీ దాసుని బలపరిచి మీరు అందించినటువంటి దేవ గంభీరమైన మాటలను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని శిష్యులు చెప్పుకున్నట్లుగా దేవ నైనా మీ యొక్క మాటలు కఠినమైనా సరే పేతురు చెప్పినట్లుగా ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు అని చెప్పినట్లుగా నిత్య జీవం కలిగినట్టు మాటలతోనైనా మేము ఒక్కొక్కరు తృప్తి పొంది దేవనైనా మీ యొక్క పరిణైనా ఆ యొక్క పరలోక రాజ్యంలో మరి నేను ప్రవేశం పరలోక రాజ్యంలో చేరాలంటే మరి నేను తప్పకుండా బిడ్డల్లాగా మారాలని మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఇంకా ఎందరైతే బిడ్డలాంటి మనసు లేదో, ఇంకనూ తండ్రి మీకు అవిధేయులుగా ఉన్నారు, మార్పు లేక దేవన్నారు ఈ దినంలో తండ్రి ఈ యొక్క సభలో ఇంకా ఎందరైతే ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ఎవరైనా వారు సంపూర్ణంగా మరి మార్పు చెంది మీ నామహిమార్థం జీవించే కృపను దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఉదయం ఈ కాలంలో తండ్రి ఈ 2 వర్తమానాల ద్వారా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి తిరిగి మధ్యాహ్న సమయం కోసం కూడా మీ సందులో ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చే ప్రతి బిడ్డను పేరు వరుసను దీవించండి, నేను ఆశీర్వదించండి. విన్న వాక్యం దాకా కాక ఒక్కొక్కరి హృదయంలో మీరు ఫలింపచేయాలని ప్రార్థన చేస్తూ మీ నామమునికే మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ఈ అతి శ్రేష్టమైన నామంలో అతి వినయము గడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఈ కూడికలు ఇంతతో ముగించబడింది. మధ్యాహ్నం మళ్ళా భోజన అనంతరం తిరిగి కూడుకుంటుంది. 2 వర్తమానాలు ఉంటాయి, దయచేసి గమనించండి. తిరిగి రాత్రి కూడా 7 గంటలకి మరి సువార్త కూడిక ఉంటుంది. సువార్త కూడిక అనంతరం మరి పరలోకము నరకము అనే యొక్క టెలిఫిల్ము ప్రదర్శించబడుతుంది. కాబట్టి దయచేసి గమనించి
అందరూ పాలు పొందాలని ప్రభు నామం పేరిట మనవి చేస్తున్నాం. చేరువచ్చిన వారందరికీ ప్రత్యేక వందనాలు. ఇంతవరకు దేవుని వాక్యం అందించిన దాసన్న గారికి మరి ప్రసాదన్న గారికి కూడా మా స్థానిక సంఘం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. దయచేసి అందరూ కూడా భోజనం చేసి మరి వెళ్లకుండా